ఒకరోజు చెత్త బాక్సుల శబ్దాల మధ్య ఓ పాప ఏడవడం బేకరీ వెనుక వీధి నుండి వినిపించింది. అక్కడ ఒక పాప ఉంది. ఆమె కన్నులు వెడల్పుగా, హృదయం బలంగా ఉంది. ఎవరు వదిలారో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో పక్కనే ఉన్న బేకరీలో పనిచేస్తున్న దేవ్ ఆ అరుపు విని పాప దగ్గరకు వెళ్లాడు. పాపను లోపలికి తీసుకువెళ్లి పాలు పట్టాడు. ఆమెకు ఆశ అనే పేరు పెట్టాడు. పట్టణం అంతటా వార్త వ్యాపించింది. కొందరు పాపను భారంగా చూశారు, మరికొందరు ఆశీర్వాదంగా. కాని దేవ్ పాపను తన కుమార్తెగా మాత్రమే చూశాడు. సంవత్సరాలు గడిచాయి. ఆశ తెలివైన, దయా హృదయంతో కూడిన అమ్మాయిగా పెరిగింది. బేకరీలో సహాయంగా ఉండేది. ఒకరోజు ఆశ ఇలా అడిగింది, నేను ఎక్కడి నుండి వచ్చాను? దేవ్ బదులిచ్చాడు, దుమ్ము నుంచి తారగా మారావు, ఎందుకంటే ప్రేమ నిన్ను కనిపెట్టింది. ఆశ అభివృద్ధి చెందుతోంది. తాను ఎక్కడి నుండి వచ్చామో ఎప్పుడూ మరిచిపోలేదు. ప్రతి ఉదయం దేవ్కి సహాయం చేసేది. ఒకరోజు బేకరీ వెనుక చెత్త బాక్సుల దగ్గర ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక చిన్న అబ్బాయిని చూసింది. ఆలోచించకుండా అతన్ని లోపలికి తీసుకెళ్లి వెచ్చని సూప్ ఇచ్చి, నీవు ఇప్పుడు సురక్షితంగా ఉన్నావని నెమ్మదిగా చెప్పింది. ఆ రోజు నుంచి ఆశ తన లాంటి పిల్లలకు సహాయం చేస్తూనే ఉంది. దేవ్ ఆశీర్వాదంతో బేకరీ పైంతస్తును చిన్నారుల ఆశ్రయంగా మార్చింది. ఒకరోజు ఆశ ఒక చిన్నపిల్లకు బూట్లు లేస్ కడుతుండగా దేవ్ కిటికీ నుండి చూస్తున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు విషాదంతో కాదు, గర్వంతో. ఒక సాయంత్రం ఆశ నక్షత్రాలను చూస్తూ, నేను దుమ్ములో వదిలిన చిన్న పిల్లను, ఇప్పుడు మిగతా వాళ్లకు వెలుగు చూపుతున్నాను అని అన్నది. ఈ కథలోని నీతి: వదిలివేయబడిన ఆ అమ్మాయి చాలామందికి వెలుగు అయ్యింది. చీకటిలో కూడా చిన్న ఆశ వెలిగిస్తుంది.